హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఆంధ్రప్రదేశ్ జిల్లా కోర్టు ఉద్యోగాలకి సంబంధించిన నోటిఫికేషన్స్ని కూడా ఈరోజు రిలీజ్ చేయడం జరిగిందండి. తెలంగాణ నోటిఫికేషన్స్ రిలీజ్ అయ్యి ఎగ్జామ్స్ కూడా కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన 10 రకాల నోటిఫికేషన్స్ని 1620 పోస్టులతో అఫీషియల్గా రిలీజ్ చేశారు. అయితే ఈ పోస్టులకి సంబంధించిన క్వాలిఫికేషన్స్, ఏజ్ లిమిట్ అండ్ పోస్టుల వారీగా ఉన్నటువంటి వేకెన్సీస్తో పాటు ఈ పోస్టులకి తెలంగాణ అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చా లేదా అనేది కూడా ఈ వీడియోలోనే చెప్తాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చివరి వరకు చూడండి. వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ జిల్లా కోర్ట్ అండ్ హైకోర్టుకి సంబంధించినటువంటి ఉద్యోగాలకి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థుల కోసం మీరు జాబ్స్ని క్రాక్ చేసే విధంగా ఈ 2 కోర్సెస్ని మేము మీకోసం ఆఫర్ చేస్తున్నాము. మీరు ఈ ఒక్క మెగా కోర్స్ తీసుకున్నట్లయితే ఈ ఒక్క కోర్సులోనే మీకు అన్ని సబ్జెక్టులకి సంబంధించినటువంటి వీడియో క్లాసెస్ తెలుగు మీడియంలో అవైలబుల్గా ఉన్నాయి. అండ్ జీకే అండ్ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి 30,000 ప్లస్ బిట్స్ ఉన్నటువంటి ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి బిట్స్ అన్నీ కూడా కలిపి ఈ పీడిఎఫ్స్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. ఈ పీడిఎఫ్స్ని మీరు డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. ఇంకా 2022లో జరిగినటువంటి 25 ప్రీవియస్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో మేము మీకు ప్రీవియస్ పేపర్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. సో ఈ ఒక్క కోర్స్ తీసుకుంటే చాలు, మీరు ఈ పర్టికులర్ కోర్సెస్ అన్నీ కూడా ఈ సింగిల్ కోర్స్ ద్వారా పొందవచ్చు. 1 ఇయర్ వ్యాలిడిటీ ఉంటుంది. 499 రూపీస్కి తీసుకోండి. అలాగే మీరు ఓన్లీ పీడిఎఫ్సే తీసుకోవాలి అనుకుంటే పీడిఎఫ్ కోర్స్ కూడా మేము మీకు ప్రొవైడ్ చేస్తున్నామండి. ఇందులో మీకు 30 ప్రీవియస్ పేపర్స్ వరకు ఉన్నాయి. ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం కలిపి మీకు ఇంగ్లీష్ అండ్ జీకేకి సంబంధించినటువంటి 30,000 ప్లస్ బిట్స్ ఉన్నటువంటి పీడిఎఫ్ మెటీరియల్స్ పొందవచ్చు. కరెంట్ అఫైర్స్కి సంబంధించి స్టాటిక్ జీకే అండ్ అన్ని టాపిక్స్ కవర్ చేస్తూ ఉన్నటువంటి పీడిఎఫ్ మెటీరియల్స్ అన్నీ కూడా తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియంలో పొందవచ్చు. 6 మంత్స్ వ్యాలిడిటీ ఉంటుంది. 199 రూపీస్కే మీరు ఈ కోర్స్ అయితే పొందవచ్చు. సో ఈ 2 కోర్సులు కూడా మీకు యాప్ హోమ్ పేజ్లో ఏపీఎస్సీ అని చెప్పేసి ఒక బాక్స్ అయితే ఉంటుంది. ఈ బాక్స్ ఓపెన్ చేసినట్లయితే ఈ కోర్సెస్ అయితే కనిపిస్తాయి. సో ప్రతి ఒక్కరు కూడా తీసుకోండి. ఫ్రెండ్స్, ఇది ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ అండి. ఈ వెబ్సైట్లోనికి వచ్చిన తర్వాత మనకి ఇక్కడ ఈరోజు 6/5/2025న అఫీషియల్గా 10 రకాల నోటిఫికేషన్స్ని 1620 పోస్టులతో విడుదల చేయడం జరిగింది. నోటిఫికేషన్స్ ఫర్ రిక్రూట్మెంట్ టు ది వేరియస్ కేటగిరీస్ ఆఫ్ పోస్ట్స్ ఇన్ ది డిస్ట్రిక్ట్ జ్యుడిషియరీ ఇన్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫర్ ది ఇయర్ 2025 అని చెప్పేసి ఇక్కడ మనకి నోటిఫికేషన్స్ని అయితే రిలీజ్ చేశారు. ఇందులో మనకి రిలీజ్ చేసినటువంటి నోటిఫికేషన్స్ చూస్తే స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3, జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, ఫీల్డ్ అసిస్టెంట్, ఎగ్జామినర్, అలాగే కాపీయిస్ట్, డ్రైవర్, రికార్డ్ అసిస్టెంట్, ప్రాసెస్ సర్వర్, ఆఫీస్ సబార్డినేట్కి సంబంధించినటువంటి పోస్టులను అయితే రిలీజ్ చేశారు. మొత్తం 10 రకాల పోస్టులను అయితే మనకి ఇక్కడ రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఈ 10 రకాల పోస్టులకి సంబంధించి మొత్తం 1620 పోస్టులకి సంబంధించిన ఈ 10 రకాల పోస్టులకి సంబంధించి మీరు 13వ తేదీ నుంచి మే 13వ తేదీ నుంచి జూన్ 2వ తేదీ వరకు ఆన్లైన్లో అప్లికేషన్స్ పెట్టుకోవాలి. జస్ట్ 20 డేస్ మాత్రమే మీకు అప్లికేషన్స్ పెట్టుకోవడానికి ఎలిజిబిలిటీ అయితే కల్పిస్తున్నారు. కాబట్టి ఎవరైతే ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకి సంబంధించినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో మీరు లోకల్లో అయినా నాన్ లోకల్లో అయినా కూడా మీరు ఈ పోస్టులకి సంబంధించి అప్లై చేసుకోవచ్చు. కాబట్టి ఈ పోస్టులకి సంబంధించి 13th మే నుంచి 2nd జూన్ వరకు ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. వీరితో పాటు కాంట్రాక్చువల్ అండ్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకి సంబంధించి కూడా వీరు అప్లికేషన్స్ పెట్టుకోవడానికి టైం అయితే ఇచ్చారు. 13th జూన్ నుంచి 24th జూన్ వరకు కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఉద్యోగాలకి సంబంధించినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఎవరైతే ప్రజెంట్ డిస్ట్రిక్ట్ కోర్టుల్లో కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ బేసిస్ కింద పనిచేస్తున్నారో వారు 13th జూన్ నుంచి 24th జూన్ వరకు ఆన్లైన్లో అప్లికేషన్స్ పెట్టుకోవడానికి సమయం అయితే ఇచ్చారు. అయితే ఈ పోస్టులకి సంబంధించి తెలంగాణ వారు అప్లై చేసుకోవచ్చా లేదా అనేది ఇక్కడ చూసుకుంటే ఆల్ ఇండియా ఎలిజిబుల్ సిటిజన్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగిందండి. అయితే ఇవి జిల్లా కోర్టుకి సంబంధించినటువంటి ఉద్యోగాలు అయినందున ఆ జిల్లాలో మాట్లాడేటువంటి తెలుగు భాష ఏదైతే ఉందో ఆ తెలుగు భాష ఖచ్చితంగా చదవడం, రాయడం, మాట్లాడడం వచ్చి ఉండాలని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో తెలంగాణ వారికి, ఆంధ్రప్రదేశ్ వారికి ఇద్దరికీ మాతృభాష తెలుగు కాబట్టి తెలంగాణ వారు కూడా ఈ పోస్టులకి సంబంధించి నాన్ లోకల్లో అప్లై చేసుకోవచ్చు. ఎగ్జామినేషన్ సెంటర్స్ మనకి మీరు ఏ జిల్లానైతే సెలెక్ట్ చేసుకుంటారో ఆంధ్రప్రదేశ్లో ఆ జిల్లాలోనే మీకు ఎగ్జామినేషన్ సెంటర్ అయితే ఉంటుంది. తెలంగాణలో మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఉండవు. ఆంధ్రప్రదేశ్లోనే మీరు ఎగ్జామ్స్ అయితే రాయాలి.
అయితే మనకి రిలీజ్ అయినటువంటి ఈ 1620 పోస్టులకి సంబంధించి ఏ పోస్టులకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, వాటికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ ఏంటి, ఏజ్ లిమిట్ ఏంటి అనేది ఇప్పుడు క్లియర్గా చెప్తాను. సో ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ అభ్యర్థులందరూ కూడా ఈ పోస్టులకి 13th మే నుంచి 2nd జూన్ వరకు ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. ముందుగా ఆఫీస్ సబార్డినేట్ పోస్టులకి సంబంధించి 7th లేదా 10th క్లాస్ పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. 651 పోస్టులు అయితే ఉన్నాయి. మనకి రిలీజ్ చేసినటువంటి 1620 పోస్టుల్లో ఎక్కువ వేకెన్సీస్ ఉన్నటువంటి పోస్టులు ఇవే అనమాట. 651 పోస్టులు అయితే ఉన్నాయి. జస్ట్ 10th వరకు చదివి పాస్ అయినా ఫెయిల్ అయినా 10thతో చదువులు ఆపేసినటువంటి క్యాండిడేట్స్ మాత్రమే ఆఫీస్ సబార్డినేట్ అండ్ డ్రైవర్ లాంటి పోస్టులకి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇంటర్మీడియట్ డిగ్రీ పాస్ అయినటువంటి హయ్యర్ క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి వారు ఈ ఆఫీస్ సబార్డినేట్ కానీ లేదా డ్రైవర్ లాంటి పోస్టులకి హయ్యర్ క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి వారు అప్లై చేయడానికి ఎలిజిబిలిటీ లేదు. సో వారి యొక్క క్యాండిడేచర్ని రిజెక్ట్ చేయడం జరుగుతుంది, వారికి మంచి మార్క్స్ వచ్చినా కూడా. కాబట్టి ఇది మీరు దృష్టిలో పెట్టుకొని అప్లై చేసుకోవాలి. తర్వాత ప్రాసెస్ సర్వర్కి సంబంధించి 10th క్లాస్ పాస్ అయిన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో 164 పోస్టులు అయితే ఉన్నాయి. ఈ పోస్టులకి సంబంధించి ఎటువంటి రిస్ట్రిక్షన్స్ లేవు. మీకు హయ్యర్ క్వాలిఫికేషన్స్ ఉన్నా కూడా జస్ట్ 10th క్లాస్ పాస్ అయితే ఈ 164 పోస్టులకి సంబంధించి అప్లై చేసుకోవచ్చు. రికార్డ్ అసిస్టెంట్కి సంబంధించి ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి వారు అప్లై చేసుకోవాలి. 24 పోస్టులు అయితే ఉన్నాయి. అలాగే ఎగ్జామినర్కి సంబంధించి ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి వారు అప్లై చేసుకోవాలి. 32 వేకెన్సీస్ ఉన్నాయి. టైపిస్ట్కి సంబంధించి ఎనీ డిగ్రీతో పాటు ఇక్కడ టైప్ రైటింగ్ హయ్యర్ గ్రేడ్ ఇంగ్లీష్లో సర్టిఫికేట్ కలిగినటువంటి వారు అప్లై చేసుకోవాలి. 162 పోస్టులు అయితే ఉన్నాయి. అలాగే మనకి ఇక్కడ కాపీస్ట్కి సంబంధించి ముందు ఇంటర్మీడియట్ పాస్ అయ్యి ఆ తర్వాత టైప్ రైటింగ్ హయ్యర్ గ్రేడ్ సర్టిఫికేట్ ఇంగ్లీష్లో కలిగి ఉన్నా లేదా లోయర్ గ్రేడ్ సర్టిఫికేట్ కలిగి ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు. 193 పోస్టులు అయితే ఉన్నాయి. ఇంకా జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ కలిగి ఉంటే చాలు. మీకు ఎక్స్ట్రా కంప్యూటర్ నాలెడ్జ్ సర్టిఫికేట్ ఏమీ అవసరం లేదు. కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే చాలు, కంప్యూటర్ ఆపరేషన్స్ తెలిసి ఉంటే చాలు, మీకు సర్టిఫికేట్ అయితే అవసరం లేదు. ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే ఈ 230 పోస్టులకి సంబంధించి అప్లై చేసుకోవచ్చు. అలాగే స్టెనోగ్రాఫర్కి సంబంధించి ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండి డిగ్రీతో పాటు టైప్ రైటింగ్ హయ్యర్ గ్రేడ్ సర్టిఫికేట్ అండ్ స్టెనోగ్రఫీకి సంబంధించినటువంటి సర్టిఫికేట్ కలిగి ఉండి టోటల్ మనకి ఇక్కడ 80 వేకెన్సీస్ ఇచ్చారు. కాబట్టి ఈ 80 వేకెన్సీస్కి సంబంధించి ఈ 3 రకాల క్వాలిఫికేషన్స్ మీకు కలిగి ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. తర్వాత డ్రైవర్ పోస్టులకి సంబంధించి చూసుకుంటే 7th క్లాస్ కానీ లేదా 10th క్లాస్ కానీ పాస్ అయ్యి లైట్ మోటార్ వెహికల్కి సంబంధించినటువంటి లైసెన్స్ కలిగి ఉండాలి. అలాగే 3 years ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలండి డ్రైవింగ్లో. సో వారు మాత్రమే అప్లై చేసుకోవాలి. 7th లేదా 10thతో మీరు చదువులు ఆపేసినట్లయితేనే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. హయ్యర్ క్వాలిఫికేషన్స్ మీరు కలిగి ఉండకూడదు. డ్రైవర్ అలాగే ఆఫీస్ సబార్డినేట్ పోస్టులకి ఈ విధమైనటువంటి రూల్ అయితే ఉంది. ఈ డ్రైవర్ పోస్టులకి సంబంధించి 28 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఈ 28 వేకెన్సీస్కి ఈ క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి వారు, లైసెన్స్ ఉన్నటువంటి వారు అప్లై చేసుకోండి. ఫీల్డ్ అసిస్టెంట్కి సంబంధించి ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ కలిగినటువంటి వారందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. 56 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో మొత్తంగా కలుపుకొని 1620 పోస్టులతో మనకి నోటిఫికేషన్స్ని అయితే రిలీజ్ చేయడం జరిగిందండి. ఈ పోస్టులకి సంబంధించిన ఏజ్ లిమిట్ వచ్చేసి ఏజ్ వచ్చేసి 18 నుంచి 42 సంవత్సరాల మధ్య ఏజ్ లిమిట్ అయితే ఇచ్చారు. తెలంగాణ వారికి 18 నుంచి 34 సంవత్సరాలు ఇచ్చారు. కానీ ఆంధ్రప్రదేశ్ వారికి 18 నుంచి 42 సంవత్సరాల వరకు ఏజ్ లిమిట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా SC, ST, OBC అండ్ EWS క్యాండిడేట్స్కి 5 years ఏజ్ రిలాక్సేషన్ అయితే కల్పిస్తున్నారు. సో ఇది కూడా యాడ్ చేసుకొని వారు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. సో ఈ విధంగా మనకి 1620 పోస్టులతో ఆంధ్రప్రదేశ్లోని పాత 13 జిల్లాల నుంచి మనకి జిల్లా కోర్టులకి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. హైకోర్ట్స్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే ఇంకా రిలీజ్ చేయలేదు. ఆ నోటిఫికేషన్ అప్డేట్ వస్తే నేను మీకు ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో మన ఛానల్ని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా BSK కాంపిటేటివ్ అడ్డా అనేటువంటి ఛానల్ని కూడా ఫాలో అవ్వండి. ఆ ఛానల్లో కోర్టు ఉద్యోగాలకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ కోర్టు ఉద్యోగాలకి సంబంధించినటువంటి క్లాసెస్ అనేవి చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ గైస్.